జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా అబ్బా అన్ని శుభవార్తలు ఇంకా మామూలు ఉండదు, ఇంకా అట్టుంటది. సరే, ఈ న్యూస్ చూడండి, సూపర్ గా ఉంటది. ఓకేనా? పాకిస్తాన్ లో ఏదా మన భారతీయ ఆర్మీ, అదే విధంగా మన భారతీయ ఎయిర్ ఫోర్స్ 21 స్థావరాలను ధ్వంసం చేసి పారేసిందంట. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, పెహల్గాం తీవ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ కు భారత్ అయితే గట్టిగా జవాబు అయితే ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ను సావ మింగి చెవులు మూసేసిందని చెప్పుకోవచ్చు. మామూలు కూడా కాదు. పాకిస్తాన్ భూభాగంలోనే 9 ప్రాంతాలపైన భారతీయ ఎయిర్ ఫోర్స్ అయితే విరుచుకుపడింది. మనం మొదటగా 9 స్థావరాలపైన భారత వాయుసేన దాడి చేసిందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏమిటి అంటే, మన భారతీయ ఎయిర్ ఫోర్సు పాకిస్తాను, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని మొత్తం 9 ప్రాంతాలలో 21 స్థావరాలపైన భారత దాడులు అయితే చేసింది. అర్థమవుతుందా? ఈ 21 స్థావరాలు కూడా తీవ్రవాద స్థావరాలే. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థకు చెందినటువంటి మొత్తం 21 స్థావరాలను మన ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసి పారేసింది. చూడండి, ఇంకా న్యూస్ అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ దాడులకు సంబంధించినటువంటి విషయాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, అదేవిధంగా కల్నల్ సోఫియా కురేషి, అదేవిధంగా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లో మీడియాకైతే వెల్లడించారు. చూడండి, ఇంత అద్భుతమైనటువంటి అటాక్ నిర్వహించి, అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన అటాక్ అని ఎందుకంటున్నానంటే, నష్టము పాకిస్తాన్ వైపే ఉండదు, కానీ మన వైపు అయితే ఇంత మాత్రం కూడా లేదు. అంటే 100% స్ట్రైక్ రేట్తో మనోళ్ళు అంత గొప్పగా దాడి చేసి వచ్చారు. మనకి ఏ మాత్రం ప్రమాదం లేకుండా, ఇబ్బంది లేకుండా. అందుకనే ఆ మాట అంటున్నా. సరే, నిఘా వర్గాల నుంచి వచ్చినటువంటి అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే ఈ దాడులు చేసినట్టు వీళ్ళైతే తెలియజేశారు. ఇప్పుడు ధ్వంసం చేసిన తీవ్రవాద స్థావరాలలో అజ్మల్ కసబ్ ఎవడో ఒకసారి వచ్చి మన ముంబై దాడులకు వచ్చి మన చేత కుక్క చిక్కినట్టు చిక్కి ఏదే తర్వాత మన ఊరేసా చూసారా, ఆ అజ్మల్ కసబ్, అదేవిధంగా డేవిడ్ హెడ్లీకు శిక్షణ ఇచ్చినటువంటి తీవ్రవాద స్థావరాలు కూడా ఇక్కడే ఉన్నాయంట. అంటే పాకిస్తాను అంతర్జాతీయ తీవ్రవాదులకు కూడా తమ దేశంలోనే శిక్షణ అయితే ఇస్తుంది. అంటే పాకిస్తాను తీవ్రవాదాన్ని ఒక ఉద్యోగ కల్పన వ్యవస్థగా మార్చుకునిందని అర్థం అన్నమాట. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలా? అంటే పాకిస్తాన్లో తీవ్రవాదం అనేది ఒక కుటీర పరిశ్రమ లాంటిదన్నమాట. ఇలాంటి కుటీర పరిశ్రమలో పాకిస్తాన్లో 50 వరకు ఉన్నాయి. ఈ 50 కుటీర తీవ్రవాద పరిశ్రమలో 21 స్థావరాలను ఇప్పుడు మన భారతీయ ఎయిర్ ఫోర్స్ నేలమట్టం చేసేసింది. అంటే మన దేశానికి ఏ తీవ్రవాద సంస్థల నుంచి అయితే ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ తీవ్రవాద స్థావరాలు మాత్రమే మనం ధ్వంసం చేసామన్నమాట. ఇకపోతే ఈ పెహల్గాం దాడి జరిపిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ కు, అదేవిధంగా పాకిస్తాన్కు మధ్య ఉన్నటువంటి సంబంధాలను, అందుకు తగినటువంటి సాక్ష్యాధారాలను ఇప్పటికే భారత ప్రభుత్వం సేకరించిందంట. ఈ ద రెసిస్టెంట్ ఫ్రంట్ తీవ్రవాద సంస్థ వెనుక జైషే మహమ్మద్, అదేవిధంగా లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థలు ఉన్నట్టు మన భారత ఆర్మీ ప్రకటించింది. ఈ 2 తీవ్రవాద సంస్థలపైన నిషేధం అయితే ఉండాలి. అందుకే ఈ పాకిస్తాను ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే సరికొత్త తీవ్రవాద సంస్థను సృష్టించిందియా. చూడండి, అడిగి మరీ మెట్టు కొట్టించుకోవడం అంటే ఇదే కదా. అనవసరంగా గెలికినారు కాదు. ఉండేది ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వమా? ఏదైనా శాతకాని వాళ్ళ ఉండేది? దమ్మున్న మోడీ ప్రభుత్వం ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన ఊరికే ఉంటాడా? వదిలిపెడతాడా? ఊరికేనే మెడివేసి తొక్కుతాడు. నోట్లో పనులు ఒకటి కూడా లేకుండా ఊడిపోయేటికన్నీ కూడా. ఇప్పుడు అదే జరిగింది పాకిస్తాన్కి. పెహల్గాం దాడి తర్వాత మన భారతీయ నిఘా వర్గాలు ఈ పాకిస్తాన్ తీవ్రవాదులను ట్రాక్ చేస్తూ వచ్చినాయంట. ఈ క్రమంలోనే భారతదేశంలో మరిన్ని తీవ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పేసి భారత నిఘా వర్గాలు పసిగట్టినాయి. అందుకే వాటిల్ని అడ్డుకోవడానికి, అదేవిధంగా పెహల్గాం దాడికి బీఫిట్టింగ్ రిప్లై ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఈ ఎయిర్ ఫోర్స్ దాడులను అయితే నిర్వహించింది. ఇకపోతే భారత ఈ దాడులు చేయడంతో పాకిస్తాను భారత్ పైన ఎదురు దాడులు చేయడానికి సిద్ధంగా ఉండదంటూ పాకిస్తాన్ నాయకులు మీడియా ముందు పెద్ద సెలరైపోతారు. ఏది జోకర్ గాళ్ళు కదా, కామెడీలు కదా చేసినట్టు. మేము లేస్తే మనుషులం కాదని చెప్పేసి ఉడత బెదిరింపులు బెదిరిస్తారు. కానీ పాకిస్తాన్ ఆర్మీకు మీకు కూడా తెలిసింది, అంత సీన్ అయితే లేదు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు మన దేశంలోకి దూరొచ్చి దాడులు చేసి అంత సామర్థ్యం లేదు. కానీ ఒకవేళ పాకిస్తాన్ లేని సాహసాన్ని కూడగట్టుకొని ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే గట్టిగా బదిలీ అన్ని రకాలుగా భారత సైనికులు అయితే సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే భారత సైనికులకు సంబంధించినటువంటి అన్ని రకాల సైనిక సెలవులను భారత ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్లో పహారా కాసేటటువంటి పారామిలిటరీ బలగాలను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పిరికి పందైనటువంటి పాకిస్తాన్ ఆర్మీ
సాధారణ పౌరులపైన కాల్పులు జరుపుతూ ఉండడంతో ఏది చూడండి, వీళ్ళ మొగతనం చూడండి. మన బీఎస్ఎఫ్ జవాన్లకు కేంద్ర హోంశాఖ పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చేసింది. పాకిస్తాన్ సైనికులను ఏమైనా చేయండి, ఏమే మన వైపు మాత్రం ప్రాణ నష్టం జరగకూడదు, మీకు కావాల్సిన సౌకర్యాలు అదేవిధంగా ఆయుధాలను అయితే మేము అందజేస్తామంటూ కేంద్ర హోంశాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఓరే స్వామి, మీరు వంగబెట్టి మింగేయండి రానైనా, మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మీకేం కావాలంటే అది చేస్తాం, మీకేం కావాలంటే అది ఇచ్చాము, మన వైపు ఒక ప్రాణ నష్టం కూడా ఉండకూడదు, కానీ ఆ వల్ల వాళ్ళు నాకు ఏమైపోయినా ఇబ్బంది లేదని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. అంటే దున్నిపార్దబ్బని చెప్పినారనమాట. ఇంకేం చెప్పాలనో ఇంకా మీరే చెప్పండి, ఇంకా అర్థమవుతుందా? ఇంతకంటే ఇంకా లిమిట్స్ అనేవి ఇంక నేను క్రాస్ కాకూడదు కాబట్టి ఇంతవరకు ఆపేస్తున్నా. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ అయితే మీకు పిచ్చిగా నచ్చేసి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. కాబట్టి ఈ న్యూస్ మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీరు కూడా చూస్తూనే ఉంటారు, కొన్ని ఊరకుక్కలు మేము యుద్ధానికి వ్యతిరేకము, మేము దానికి వ్యతిరేకం, దీనికి వ్యతిరేకం అని చెప్పేసి కొన్ని చిల్లర కామెంట్లు చేస్తున్నాయి. మెట్తో కొట్టండి, పట్టుకొని మొహమాటం లేకుండా ఈడ్స్ కొట్టండి, ఇబ్బంది ఏమిలే. ఓకేనా? ఇకపోతే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.